డీటెయిల్స్ చూస్తే మూసీని పరిరక్షించుకోవాలని తమ ప్రభుత్వం భావిస్తుందని మంత్రి శ్రీధరబాబు చెప్పారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు ఏం చేశారని గత ప్రభుత్వాన్ని శ్రీధరబాబు నిలదీశారు. తమ మల్లన్న సాగర్ నిర్వాసితుల దగ్గరకు వెళ్తే అడ్డుకున్నారని గుర్తు చేశారు. మూసీ బాధితులకు డబుల్ బెడ్రూమ్లు ఇళ్లు ఇస్తున్నామని శ్రీధరబాబు స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటే ఆనాటి ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేకపోయినాయి. ఈ రోజు ఇదే ఎన్జిఓ ప్రతినిధులందరూ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి అని వారి సలహా సూచనలు కూడా తీసుకొని దాదాపు 11 నుంచి 12 ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ తో కూడా మా వాళ్ళు మాట్లాడి వారి సంబంధించిన వారి సలహా సూచనలు కూడా తీసుకొని ఏ విధంగా సపోర్ట్ చేద్దాం, ఈ పేదవారికి ఇక్కడున్న నివాసితులకు ఏ విధంగా సహకారం చేద్దామని అక్కడున్న నివాసులు సంబంధించిన ఉంటున్న వాసులందరినీ కూడా ఈరోజు 2 BHK డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు వారికి కావాల్సింది వాళ్ళ ఇళ్లలో ఉపాధి గురించి ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన అనేక డిపార్ట్మెంట్స్ మాట్లాడి ఆ కుటుంబాల్లో ఏదో ఉపాధి ప్రత్యామ్నాయ ఉపాధి ఏర్పాటు ఆ కుటుంబానికి ఒక ఉపాధి అవకాశం కల్పించే కార్యక్రమంతో వారిని కూడా వారితో పాటు సంప్రదించి కౌన్సిలింగ్ చేసి చదువుకోవడానికి అంగన్వాడీస్ ను కూడా అక్కడ చిన్నారులు చాలా మంది కూడా మరి రేపు డబుల్ బెడ్రూమ్ హౌసెస్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసుకొని అడ్మిషన్స్ ను కూడా మరి 6 సంవత్సరాల వరకు వారిని పూర్తి స్థాయిలో చదివించే కార్యక్రమంతో పాటు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తో పాటు వారికి ఇంట్రెస్ట్ ఫ్లో లోన్స్ ఇప్పించే కార్యక్రమం పెద్ద ఎత్తున ఒక ఆలోచన పరంగా ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం చేస్తా ఉన్నాం. దీని గురించి ఒక హై లెవెల్ కమిటీ ఏర్పాటు కూడా దాంట్లో కమిషనర్ GHMC అదేవిధంగా CEO సర్ప్ మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన డైరెక్టర్ అదేవిధంగా జాయింట్ MD గారు దాంతో పాటు ఈరోజు సివిల్ సొసైటీకి సంబంధించిన ప్రతినిధులు NGOs ఈ హై పవర్ కమిటీలో ఏర్పాటు చేయడం ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే కేవలం నామమాత్రంగా ఈ రోజు పంపించమని కాదు, వారికి కావాల్సిన అవసరాలు ఆ 2 బెడ్రూమ్ హౌస్ అన్ని వసతితో కూడుకొని ఉండి వారి కుటుంబంలో ఒకరికో ఇద్దరికో ఈ రోజు ఈ ఆర్గనైజేషన్స్ పరంగా ఈరోజు మెప్మా గాని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పరంగా వారికి లోన్స్ ఏర్పాటు చేసుకొని వారికి ఉపాధి కల్పనలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ దాని వరకే ఆకుండా SC ST BC మైనారిటీ కార్పొరేషన్ సంబంధించి వారి వెల్ఫేర్ స్కీమ్స్ లో కూడా ప్రాధాన్యతనిస్తూ వారు చదువుకునే అంశం వచ్చే వరకు